అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చిక్కడపల్లి తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ అవటం ఈరోజు బ్యానర్ ఐటమ్ అయ్యింది. ఇక ఈ కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే థియేటర్ వెర్షన్ మరోలా ఉంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ లేఖ ఆసక్తిగా మారింది. ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ముందుగానే సిపికి సంధ్యా థియేటర్ లేఖ రాసింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో హీరో హీరోయిన్ సహా వీఐపీలు వస్తున్నారని లేఖలో మెన్షన్ చేసింది. అవసరమైన పోలీసు బందోబస్తు కోరుతూ థియేటర్ యాజమాన్యం లేఖ రాసింది. ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే, ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారని, అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్యా థియేటర్ దగ్గర తోపులాట జరిగిందని చెబుతున్నారు. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో మున్ముందు ఎలాంటి ట్విస్టులు తెరపైకి వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర హడావుడి కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు ఇంటికి క్యూ కట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్తో షూటింగ్ రద్దు చేసుకున్న చిరంజీవి హుటాహుటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. అటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు బన్నీ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా చేరుకుని భద్రతా ఏర్పాటు పూర్తి చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. తీసుకెళ్లటం తప్పు కాదు, అరెస్ట్ చేయటం తప్పు కాదు, కానీ డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేస్తారా? దిస్ ఈజ్ టూ మచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా? కనీసం డ్రెస్ కూడా మార్చుకునే టైం ఇవ్వరా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఉన్నపళంగా రావాలంటూ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావుడితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆమెను అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ను పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కడంతో బన్నీ వద్దని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.